ములక్కాడ కూర, ఇది ములక్కాడ పప్పు, ఇది ములక్కాడ వేపుడు, నెయ్యిలో వేయించిన ములగాకు కూర, ఇది నెయ్యిలో వేయించిన చిన్న ఉల్లిపాయ, ఇది మునక్కాడ సూపు. అయితే పెరట్లో ఉన్న మునగ చెట్టు వేరుతో పీకిసాం. తమ్ముడు, నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. అమ్మాయికి అత్త ఒకతుంది. తను చాలా తెలివైంది. ఆవిడే ఇవన్నీ చేసి పంపించింది. నువ్వు తిను తమ్ముడు. అవును, లిప్ లాక్ చేయబోయేదానికి లిప్స్టిక్ ఎందుకో? అంతేనే, ఈ రోజు దీనికి శివరాత్రి. పొండే సిగ్గులేని మొహల్లారా. అవునవును, ఎవరు సిగ్గుపోతుందో రేపొద్దున. సరే సరే లేగు, శారీ ప్లీట్ సరి చేస్తాను. వద్దు, నేను చూసుకుంటా. అయ్యో, చాలా ఓవర్ గా సిగ్గుపడుతున్నావు. అక్కడ ఆయన దగ్గర కూడా ఇలాగే సిగ్గుపడతావా? అక్కడ కట్టే పని ఉండదే, విప్పే పని. ఓవర్ చేయకండి, తన అసలు సిగ్గుపడతాం కదా. పొండి తెలుగు పోటీ. ఏ అల్లరి పిల్లలారా, అందరూ కాస్త బయటికి వెళ్తారా? శోభనానికి వెళ్లే అమ్మాయికి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాల్సి ఉంది. హలో, మాకు కొంచెం నేర్పండి, మేము నేర్చుకుంటాం. అది పెళ్ళైన తర్వాత శోభనానికి వెళ్లే అమ్మాయిలకి మాత్రమే చెప్పబడుతుంది. ఓ, ఫస్ట్ నైట్ చేసుకుని పెళ్లి చేసుకుంటే దుర్మార్గురాలా, నువ్వు ఇలా చేస్తావా ఏంటి? నువ్వు బయటకు వెళ్ళవా? ఏ శాంతి, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేం చెయ్యాలో చెప్తాను, విను, సరేనా? అక్క, నువ్వు అసహ్యంగా ఏది చెప్పకు, తర్వాత నాకు ఒళ్ళంతా జివ్వమంటుంది. ఇక్కడ జివ్వమంటది, అక్కడికి వెళ్తే కూతలు వస్తాయి. నాకు తెలీదా, నేను ఎంత మందిని చూసుంటాను. అయ్యో అక్క, నువ్వేమీ చెప్పకు ప్లీజ్. నాకేమీ తెలియకపోయినా అడ్జస్ట్ చేసుకుంటా. ఏం అడ్జస్ట్ చేసుకుంటా? మగవాళ్ళు 3 రకాలుంటారు, నీకు తెలుసా? ఇస్ ఇట్? అక్క ప్లీజ్ ప్లీజ్ నాకు చెప్పక్క. ఇప్పుడు మాత్రం అడుగు. మన గిఫ్ట్ బాక్స్ లో జంట అరటిపళ్ళు పెట్టేని. అలాగా? ప్రీతి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, చూడడానికి చాలా క్రంచిగా ఉన్నాడు. వీళ్ళు ఎక్కడేం చేస్తున్నారు? ఇదిగో వస్తున్నా. హలో హలో, ఫస్ట్ నైట్ రూమ్ లో బెడ్ మీద ఏం చేస్తున్నారు? లేకండి. డెకరేట్ చేస్తున్నాం కదా. చేసిన చాలు గానీ వెళ్ళండి, టైం అవుతుంది. సార్ కి తొందర ఏంటో చూడు, టైము 8 అవుతుంది. హలో, ఆ కాలంలో 8 గల్లా పడుకుంటారు తెలుసా? సారు నిద్రపోతారంట. గొప్పలు వెళ్ళండి. వీళ్ళ ఫస్ట్ నైట్ లో వీళ్ళ ముగ్గులకి మందు పోయిస్తా. పోండి, బయటకు పోండి. సరే ముందెక్కించుకున్నట్టున్నాడు. దించుకోవచ్చా? ఒక్కటిస్తే. నీ పేరేంటి? దర్శు. నీ మొగుడికి ఫుల్ గా పోయిస్తా. వెళ్ళు, బయలుదేరండి. నా పిల్లానికి నేను చేయకుండా ఇంకెవరు చేస్తారు? వచ్చేసింది వచ్చేసింది. అబ్బో, వాసన అదిరిపోతుంది. దొరికారు, అయిపోయావు. ఎవరు నువ్వు? ఎందుకు ఎక్కడికి వచ్చావు? మీ ఆవిడ బట్టలు పెట్టడానికి వచ్చాను. అటు చూడు, డెకరేషన్ చెదిరిపోతుంది. బెడ్ మీద నుంచిలే. ఎవరు చూడగా? ఇవన్నీ నలిగిపోయేవే కదా. కట్టుకున్న నలపడానికి బయట నలపడానికి తేడా ఉంది కదా. లేకు, ముందు లేకు, బయలుదేరు. ఏమ్మా? ఏంటమ్మా? ఆవు పాలే కదా? ఇవాళ పిండి మంచిది. ఇదిగో జీడిపప్పు, బాదం, పిస్తా అన్ని పప్పులు ఇక్కడ ఉన్నాయి. ఈ నట్స్ అన్నిట్లో నుంచి ఒక గుప్పెడు పప్పులు తీసుకొని మిక్సీలో వేసి బాగా పొడి చేసి పాలలో కలిపేయండి. పప్పులేవో పాలేవో కనిపెట్టకూడదు. మొత్తానికి పాల్లా కాకుండా పాయసంలా చిక్కగా ఉండాలి. అప్పుడే అల్లుడు గారికి కిక్ ఎక్కుతుంది. ముఖ్యమైనది ఏదో మర్చిపోయిన. ఏది? ఇందులోంచి 4 మాత్రలు తీసుకొని బాగా పొడి చేసి పాలలో కలిపేయండి. తెలియకూడదు. మాత్ర వేసుకుంటే అంత కిక్కిస్తుందా? అదురుద్ది. అయ్యో, నా ఫస్ట్ నైట్ అప్పుడు ఈ రహస్యాలు తెలియకుండా పోయాయి. తెలుసుంటే నా జీవితం ఎంత ప్రకాశంగా ఉండేది. నా కడుపులో కాయ పండు ఉండేది. గీతూ, ఈయనెవరు? నా మొగుడు. ఈ పొట్లకాయ ఎలాగమ్మా ఒక పండును పుట్టించగలదు? అయ్యో, చెప్పొద్దు. హలో, రండి. ఏమిటి సార్? ఏంటండి కబడ్డీ ఆడుకుంటూ వస్తున్నారు? ఆ సంగతి పక్కన పెట్టు. ఇదేంటి? పిస్తా, అక్రోట్, జీడిపప్పు.
ఇదేంటో తెలుసా? అశ్వగంధ. ఇది కలిపి అల్లుడికిస్తే అల్లుడికి గిల్లుడే గిల్లుడు. జమాయిస్తారంట. ఏంటి ఒక కిరాణా కొట్టి పెట్టుకున్నావు? ఏదో ఆవిడ చెప్పడం వల్ల ఒక ములక్కాడు చెట్టే పీకి వాడి ముందు నాటాం. దాన్ని పీక్కు పీక్కు తినేసి వాడు కడ్డీలా నిలబడ్డాడు. అక్కడ వాడి పరిస్థితి ఏంటో తెలీదు. లోపలికి వెళ్లే అమ్మాయిలందరూ పక్క 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 నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు. రేపు ఉదయం అమ్మాయి ప్రాణాలతో ఉండాలా అక్కర్లేదా? ఇలా చూడు, మర్యాదగా పిస్తా బాదం మాత్రమే ఇవ్వు. ఇది మనకి యూస్ అవుతుంది. వడ్డీకి తీసుకున్న ముగ్గురు చాలా రోజుల నుంచి నన్ను నీళ్లు తాగిస్తున్నారు. ఫోన్ చేసినా తీయడం లేదు. కానీ డైలీ వాళ్ళు మందు కొట్టకుండా ఉండలేరురా. రెగ్యులర్ గా కొట్టుకే వస్తూ ఉంటారు. రాగానే మక్కిలు ఎరగొట్టండి రా. డబ్బులు వసూలు చేస్తానన్నా. ఏంట్రా అరుస్తున్నావు? నీ ఎరుపుగా వాళ్ళు పారిపోతారా? నేనే కదరా వడ్డీకి ఇచ్చింది, అర్థమైందా? వెళ్ళి నుంచోండ్రా. ఎవడు కూడా నిద్రపోకూడదు. నువ్వు పోనివరా, అక్కడ ఉంటావు. శశికుమార్, ఇదిగో ఎలక్షన్ టైము. తాగి వెళ్ళామంటే అమ్మా నాన్న కొడతారు. తాగకుండా పోతే రాజకీయ నాయకులు కొడతారు. దేశమే మందు అమ్మకాల మీద నడుస్తున్నట్టుందిరా. రే మావా, మనకు డబ్బులు ఇచ్చాడే దాసు, వలవేసి వెతుకుతున్నాడు రా. లొకేషన్ పంపించాను, టక్కన వచ్చాయి. లేకపోతే చావు. పోయిరా. రే గ్లాసు నీళ్ళు ఇవ్వరా. నేను ఒక మెసేజ్ చేసుకున్నాను. డియర్ ప్రొడ్యూసర్, నా పేమెంట్ జిఎస్టీ కూడా కలిపి. గ్లాస్ వచ్చింది, నీళ్లు రాలేదేంటి? నీళ్ళకి బదులు సోడా బాగుంటుంది. అదంతా నీకెందుకు? నాతోనే ఎటకరమా, నేనే కదరా మీకు నిద్రమొహాలు పండి తీయరా. వాళ్ళు పారిపోతున్నారు. ఎక్కువ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఊరికి వెళ్ళవా? వాళ్ళు పారిపోతున్నారా? పోనీ త్వరగా త్వరగా పోలేరా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏం పర్వాలేదు, ఏమైనా నేను చూసుకుంటాను. వెళ్ళరా అన్నా. వాళ్ళు మీకు ఎంత ఇవ్వాలి? 1.5 లక్ష. కొత్త బంపరు గుద్దితే 2 లక్షలు అవుట్. దాస్ దగ్గర నుంచి తప్పించుకునేసరికి ప్రాణం పోయిందిరా నాయన. ఏంట్రా దొడ్డిదారి నుంచి వచ్చాం? సొంత ఇంటోళ్ళే ముందు నుంచి రావాలరా. మనం అంతా వెనక నుంచి రావచ్చు. ఇల్లు ఎవరిది? లోపలికి రారా చెప్తాను. బాటిల్ ఏవి పగిలిపోలేదు కదా. ముందులో పడేస్తారు గారు. ట్రిప్లెక్స్ రియల్ ఎస్టేట్ ఓనర్స్ కి ఇచ్చే మర్యాదనా ఇది? ఆస్తుల విలువ పెంచి డబ్బు వాల్యూని తగ్గించి మన బిజినెస్ ని డల్ గా చేస్తారా. అందుకే కదరా దాస్ దగ్గర 50,000 తీసుకుని వడ్డీ కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాము. రాత్రి పూట నిద్ర కూడా రావట్లేదు మచ్చా. మన అదృష్టం, ఇంటి ఓనరు ఇల్లు కట్టేసి అమెరికాలో సెటిల్ అయ్యాడు. 6 నెలలుగా ఇలాగే గోడ దూకి వచ్చేస్తున్నాడు. నువ్వు పోయి శిష్య నీళ్ళు ఇవ్వరా. ఏంట్రా మందు బాటిలో బొద్దింకుందేంట్రా? ఎలా తాగాలి? 150 లాస్ అయింది. బొద్దింకుంది ఇంకేంటి? కోర్టులో కేసేసి డబ్బులు తీసుకుని అప్పు తీర్చేద్దాం. దీనికి కేసు పెడితే ఎవరైనా డబ్బులు ఇస్తారట్రా? కన్స్యూమర్ కోర్టు అందుకేరా ఉంది. మనం ఓ లాయర్ కి ఇల్లు ఇప్పించాం కదా, అతనికి ఫోన్ కొట్టు. హలో హలో సార్, నేను ట్రిప్లెక్స్ మాట్లాడుతున్నాను. చెప్పు సార్. ఏం లేదు సార్, మందు కొడదామని అందరం కూర్చున్నాం. బాటిల్ లోపల బొద్దింకుంది. దీన్ని కన్స్యూమర్ కోర్టులో కేసు వేస్తే డబ్బులు ఇస్తారా సార్? ధైర్యంగా వేయొచ్చు. రేపు పొద్దున ఆఫీస్కి వచ్చేయండి. తర్వాత ఒక ముఖ్యమైన విషయం, బొద్దింకని జాగ్రత్తగా చూసుకోండి. అదే మనకి ఎవిడెన్స్. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం చెప్పండి సార్. మంచి మ్యాటర్ దొరికింది. ఒక 5 నుంచి 6 లక్షల వరకు మనం లాగేయచ్చు. ఓకే ఓకే. 50% నాకు, 50% నీకు. ఓకేనా? 50% అడుగుతున్నాడు. సరే సార్, ఇస్తాం సార్. ఓకే, ఇప్పుడు మనం తమకి పోటీ వెళ్దాం. ఏంటిది? మ్యూజిక్ బాక్స్ రా. తెలుసు. నువ్వెందుకు అక్కడికి వెళ్ళి నిల్చున్నావు? రే మచ్చా, ఈ 6 నెలలుగా ఇదేరా నాకు ఫ్రెండ్. మంచి మ్యూజిక్ నేర్చుకున్నా తెలుసా?
ములక్కాడ చిప్స్ అని ఒక సినిమా వస్తుంది. అందులో ప్రొడ్యూసర్ బుట్టబాబు ఎపిసోడ్ కి నేనే కంపోజ్ చేయాలంట. ఆయన చేసిన కంపోజింగ్ వినిపిస్తాను, వినండి. కూర్చోరా. 1 2 3 4. మామిడి పండ్లా ఉందే. సుబ్రహ్మణ్య, ఏమో డబుల్ టక్కర్లా ఉంది. ఒకవేళ మొదటి రాత్రి బాగా జరగాలని భజన చేస్తున్నాడేమో. సుబ్రహ్మణ్య, నేను హద్దులు దాటేస్తానేమో. నాకు శాంతినివ్వు, శాంతినివ్వు, శాంతినివ్వు సుబ్రహ్మణ్య, శాంతినివ్వు, శాంతి. నేనే శాంతిని అడిగితే నువ్వే శాంతినిస్తున్నావు, పోవయ్యా. సుబ్రహ్మణ్య స్వామి, ఈరోజు మా శోభనం బాగా జరిగితే నేను, మా ఆయన, మా బిడ్డ ముగ్గురు వచ్చే సంవత్సరం నీ గుడికొచ్చి గుండు కొట్టించుకుంటాం. హరోహర. సుబ్రహ్మణ్య స్వామి, తన కోరిక రేపు నెరవేర్చు. ఈవేళ నాకు ఫేవర్ చేయవయ్యా. హరోహర. సుబ్రహ్మణ్య. ఏమండి, దేవుణ్ణి ఏం వేడుకున్నారు? వేడుకున్నది బయటకు చెప్తే నెరవేరదంట. వచ్చింది, ఏం అడుగుతుందో. మీరు చెప్పింది బామ్మని అడిగాను, అటువంటిదేమీ లేదంట. వేడుకున్నది భార్యతో మాత్రం చెప్పొచ్చంట. నేను మా తాతయ్యతో మాట్లాడాను, ఆయన ఎవరితో చెప్పకూడదన్నారు. తాతయ్య పెద్ద, బామ్మ పెద్ద. ఇద్దరూ పెద్ద ముదురులే. ఓయ్, పెద్దవాళ్ళని అలా అనకూడదు. ఎందుకు చేత్తో నోరు మూస్తున్నారు? మరి నా ఫ్రెండ్ చెప్పింది, తను ఇలాగే ఫస్ట్ నైట్ లో మాట్లాడిందంట. తన హస్బెండ్ నోటితో నోరు మూసేశారంట. అదృష్టవంతుడు. ఆ తర్వాత రాత్రంతా మాట్లాడుకోలేదంట. ఎలా మాట్లాడతారు? ఏంటి? అదేంటంటే తను ఫార్ములాని తప్పుగా అప్లై చేశాడు. ఏమైనా చెప్పి అడ్డుకుందాం. లోపలికి రాగానే పెద్దవాళ్ళు పాలివ్వమని చెప్పారు. ఉండని, తాగుదాం. పాలు తాగితే నిద్ర వస్తుంది. లేదు లేదు, నేను అలా అనలేదు. బాబో, ఎలా మేనేజ్ చేసేది?